హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటో తెలుసా? వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయిన వకులామాతాదేవి ఆలయానికి వెళ్తున్నాము. రండి, నాతో పాటు వెళ్దాం. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకునే ప్లేస్ కూడా ఉంది. ఇక్కడికి తిరుమలకు వచ్చిన యాత్రికులందరూ వస్తారు. ఇక్కడ కింద మాత్రం తినేదానికి వాష్రూమ్స్ అని చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, రండి నాతో. చూడండి, ఇదే పైకి ఎక్కేదానికి మెట్ల మార్గం. అటు నుంచి వెహికల్స్ వెళ్ళేదానికి కూడా ఒక మార్గం ఉంది కొంత దూరం వరకు. ఈ మెట్లు చూడండి, చుట్టూ అటు ఇటు పూల మొక్కలతో ఎంత అందంగా ఉన్నాయో చూడండి. టీటీడీ చాలా తీర్చిదిద్దింది. ఇక్కడ చూడండి, యాత్రికులు అందరూ సెల్ఫీలు, ఫోటో, రీల్స్ చేసుకుంటా ఎంత ఆనందంగా గడుపుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. అక్కడ పైనేమో 3-4 షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో ఏమో తినేదానికి, ఆడుకునేవి వస్తువులన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వరకే వెహికల్స్ వస్తాయి, ఇంకా పైన అంతా గుడే. రండి, నాతో పాటు వెళ్ళి గుడిని కూడా చూద్దాం. చూడండి, మనం ఇప్పుడు గుడి వెనక భాగాన్ని ఉన్నాం. ఇది చూడండి, గుడి ఎంత అందంగా ఉన్నారో. పైన బంగారు పూతతో ఎంత దగదగా మెరుస్తుందో చూడండి. ఎంత క్లీన్గా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. అందమైన ఈ గుడిని ఇలా చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎంత అందంగా కట్టారో కదా. ఇక్కడి నుంచి చూస్తే మనకు విమాన వకులామాత కనబడుతుంది. చూడండి, ఎంతమంది భక్తులు వాళ్ళ కోరికలు తీరతాయో తీరవో అని తెలుసుకునే ఆతృతతో ఉన్నారు. రండి, మీకు ఒకటి చూపించాలి. చూడండి, భక్తులందరూ తమ కాయని నిల్చొని పెట్టేదానికి ఎన్ని పాటలు పడుతున్నారు. ఓ, దీని గురించి మీకు తెలియదు కదా, నేను చెప్తాను ఉండండి. ఈ శాసనాన్ని 3వ కులోత్తుంగ చోళరాజు కాలంలో ప్రతిష్ఠించారు. ఈ శాసనం ఏం చెబుతుందంటే, ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో, ఎవరు నిర్మించారో తెలుపుతుంది. ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఏంటంటే, ఈ శాసనంపై కాయిన్ నిలువుగా నిల్చుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్మకం. గుడి యొక్క ముందు భాగాన్ని పచ్చని గడ్డితో ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి. ఈ రాత్రి కాంతికి ఆ బంగారు పూత ఎంత అందంగా మెరుస్తుందో. ఈ కొండపై నుంచి చూస్తే ఆ 7 కొండలు ఎంత బాగున్నాయో. చూడండి, ఇది కింద నుంచి పైన ఉన్నటువంటి ఆలయానికి చేరుకునే దారి ఎంత అందంగా ఉందో.
మీరు ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించండి. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది.